ఆడే స్లిప్ వస్తుంది సార్. కూర్చోండి కూర్చోండి. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ఈరోజు నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ అభ్యర్థి కొందూరు రఘువీరారెడ్డి ఈ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల పైన మెజార్టీతో గెలవబోతుంది. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా జేజేలు పడుతున్నారు. ఇప్పటివరకే మాకు మంచి మెజార్టీతో గెలవబోతున్నామంటే ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆలోచనతో ఈ దేశంలో ఉండబోతున్నారు. ప్రత్యేకంగా బీద ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఏదైతే సోషల్ జస్టిస్ కావాలని మా నాయకుడు మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా సోషల్ జస్టిస్ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ మళ్ళీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉంది, రిజర్వేషన్ కూడా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన
అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. ఎందుకొరకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎన్నో రిజర్వేషన్స్, ప్రత్యేకంగా దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా విద్యలో కానీ ఉద్యోగాలకు కాకుండా రాజ్యాంగంలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో కల్పించడం. అందు గురించే ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మోడీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని పూర్తిగా దాన్ని తీసివేసి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ వైపు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు 10 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదైతే ప్రతి కుటుంబానికి 15 లక్షలు చేస్తామన్నది కానీ, 2 కోట్ల ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది కానీ, రైతులను రెట్టింపు ధర ఎస్ఎస్సీ వారు పండించకుండా 3 రెట్టింపు ధర ఇచ్చి రైతులను ధనవంతులు చేస్తున్న దాన్ని కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర చట్టంలో పొందుపరిచిన వాటిని కూడా ఈ రోజుల్లో కూడా కేంద్రం అమలు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ మొన్న ఎన్నికలనే ఖతమైతే ఈరోజు కూడా వాళ్ళకు ఒక్క సీటు కూడా రాదు మన రాష్ట్రంలో. ఇక మన నియోజకవర్గంలో మీకు బాగా తెలుసు, ఆ రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వల్ప మెజార్టీ మిగిలిపోయింది. వారి మీద విశ్వాసం పోయింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రాబోతుంది. మరి ఆ రోజు మేము సాంకేతికంగా ఓడిపోయినా కూడా నైతికంగా గెలిచేమని చెప్పినట్టుగా అదే ఈ ఎన్నికల్లో కూడా రుజువు కాబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినట్టయితే ఆయన నైతిక విలువలు పాటించేవాడైతే శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాల్సిన అవసరం. ఎందుకంటే 5 మాసాలనే తేలిపోతుంది. కాబట్టి ఒకటే ఈ సందర్భంగా మనం చేసేది, రేపు మా పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన 6 గ్యారెంటీస్తో పాటు మళ్ళీ ఈరోజు మా ఏసీసీ ఇచ్చిన 5 గ్యారెంటీస్ మేము అవి కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. అది కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఇండియన్ మండలి చేసి వాటిని అమలు చేస్తామని చెప్పి సందర్భంగా పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కొద్దిగానే వస్తుందా? ఓటర్ లేదండి, ఓటర్ లేదు. మినిస్టర్ 84 సార్ ఇట్మలండి సార్. సార్ 84 1
చేయదు సార్. పోలే పోలే ఓకే మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పేట 98వ బూత్లో నేను నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజలందరూ విధిగా ఓటులో పాల్గొనాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి దేశ భవిష్యత్తు అంటే మన భవిష్యత్తే తప్ప ఇంకోటి కాదు. మనం ఏం కోరుకుంటున్నాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ దేశం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం, మన జీవితాల్లో ఎటువంటి వెలుగులు రావాలనుకుంటున్నాం అన్న విషయాల్ని నిర్ణయించుకునే అధికారం ఓటు ద్వారా మన చేతిలో ఉంది. మరి అందుకే ప్రజలందరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. అసలు ఎన్నికల కమిషన్ కూడా సమయం పొడిగించింది. సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఎటువంటి పనులున్నా, ఏ సమస్యలున్నా ఓటు కొరకు ఒక 10 నిమిషాలు కేటాయించి మీ ఇంటి నుంచి బూతుకు చేరుకొని ఓటు వేయాలి తప్పకుండా. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పే అవకాశం వస్తే దాన్ని వదులుకొని తర్వాత విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదు. మీరు మీ ప్రభుత్వాన్ని, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే మీ ఆకాంక్షల్ని వ్యక్తీకరించే అవకాశం ఉంది. మీరు అనుకున్న పద్ధతుల్లో ఈ దేశాన్ని నడుపుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, ఎక్కడైనా సరే రాష్ట్రమంతటా ప్రతి ఓటరు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటులో పాల్గొని మీ ప్రభుత్వాన్ని, మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్ర ప్రజలు డిసెంబర్లో ఏదైతే తీర్పిచ్చిందో దాని తర్వాత ఈ 4-5 నెలల్లో ప్రజల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. కేసీఆర్ లేని లోటు కనపడుతుంది అనే భావన స్పష్టంగా ఉంది. దాంతో మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు మేము సాధిస్తామన్న విశ్వాసం వచ్చింది. మా కార్యకర్తలు వచ్చింది, నాయకులు వచ్చింది, ప్రజల్లో కూడా ఆ భావన వ్యక్తీకరిస్తున్నారు. అందరూ కూడా బహిరంగంగానే తప్పకుండా కేసీఆర్ని నిలబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కేసీఆరే మనం తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయంలో ప్రజలు మాకు బహిరంగంగా చెప్తున్నారు. మేము ప్రచారం వెళ్ళినప్పుడు మాకే బహిరంగంగా చెప్తున్నారు ప్రజలు. తప్పకుండా ఎన్నికల్లో అది కనిపిస్తుందని మేము భావిస్తా ఉన్నాం. సార్ ఓకే సార్, ఒక నిమిషం. నారాయణ మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లో స్టార్ట్ అయింది. 1-2
ఈవీఎంస్ డిస్టర్బెన్స్ తప్ప ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అవి కూడా విదిన్ 10-15 మినిట్స్లోనే ఈవీఎం సపోర్టింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వెళ్ళి వాటిని రెక్టిఫై చేసుకొని రావడం జరిగింది. సో 1201 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటింగ్ ఆల్రెడీ 7 AM ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయినట్టు మాకు సమాచారం అంతమంది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర నుండి అలాగే ఏఆర్ఓస్ దగ్గర నుండి సమాచారం వచ్చింది. ఈరోజు పూర్తి బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం. వాతావరణం కూడా చాలా చల్లబడింది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అసెంబ్లీ కన్నా కొంత ఎక్కువగానే వస్తుందని భావిస్తున్నాం. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసాం. ముఖ్యంగా ఆ సాక్ష్యం యాప్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా వాళ్ళ ఇంటికే వెహికల్ పంపించి అక్కడ నుండి స్వయంగా ఆ పీడబ్ల్యూడి ఓటర్స్ని మా వాలంటీర్స్ వెళ్ళి ఓటు వేయించి మళ్ళా వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేంత వరకు వాలంటీర్ వాళ్ళతో పాటు ఉండి చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈరోజు 6:25కే హుజూర్ నగర్లో ఒక సాక్ష్యం ద్వారా అప్లై చేసుకున్న వ్యక్తి ముందే ఫోన్ చేసి ఫస్ట్ ఓటు హుజూర్ నగర్ పోలింగ్ స్టేషన్లో వేయడం జరిగింది. సో ఈ ఏర్పాట్ల నడుమ తప్పనిసరిగా అందరూ శాంతియుతంగా ఓటింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను. ಇಲ್ಲ ವಳಿಲ್ಲ ಅದೆಲ್ಲ స్లిప్పింగ్ 37 or 38గా ఇన్ దిస్ ప్లేస్. సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 38వ బూత్లో ఓటర్కు వినియోగించుకోవడం జరిగింది. మేము మాజీ పార్లమెంటు సభ్యునిగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఓటు హక్కు మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. తప్పకుండా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇలా ఉదయం నుంచి కూడా అనేక మంది తమ ఓటు హక్కును దూర ప్రాంతాలకు పోయి కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి ఓటు వేసే ముందు ఈ దేశ భద్రత కోసం కానీ సమగ్రత కోసం కానీ సుపరిపాలన అందించేటువంటి మంచి అభ్యర్థులను పార్లమెంటుకు ఎంపిక చేసుకొని పోవాలనేది నా ఉద్దేశం. మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఇలా దేశంలో ఆర్థిక సంక్షోభం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా, రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి విధంగా మరి పరిపాలన చేసే ప్రభుత్వం రావాలనేదే మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సమస్యలను దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తెలంగాణ విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో కానీ, లేకపోతే నిధులు తెచ్చే దాంట్లో కానీ, సాగునీరు కోసం, త్రాగునీరు కోసం, ప్రజల మౌలిక వసతుల కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లాస్ట్ టైం. కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ఇవాళ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మెడలు వచ్చి తెలంగాణకు నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కోరుతున్నాం. దేశంలో ఏ పార్టీకి జాతీయ పార్టీలకు సరైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా సంకీర్ణాలు ఏర్పడితే ప్రాంతీయ పార్టీలతోటే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తుంది. అందులో కేసీఆర్ గారి పాత్ర ప్రముఖంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తీసుకొని అన్నిటికీ పెట్టాలి. Observer from Election Commission of India. This is our festival of nation. The district administration under the leadership of Collector Venkatesh Garu has worked very hard. I appeal all people and all voters of Suryapet district to go to the polling booth and please vote.
because this is our festival and please celebrate this festival. Thank you. Right.